హలో అందరికీ, నేను మీకు ఈరోజు సూపర్ హెయిర్ గ్రోత్ హెయిర్ ప్యాక్ షికాకాయ్ పౌడర్ చూపిస్తున్నాను. నేను ఈ పౌడర్ని టోటల్ 18 ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తాను. మీరు తలస్నానం చేసి హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ముందు చిన్న కప్లో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని హెయిర్కి హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేసి చూడండి. ఇలా వీక్లీ చేయడం వలన మీకు డాండ్రఫ్, హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ అనేది తగ్గి మీ హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది, హెయిర్ స్ట్రాంగ్గా మారుతుంది. నేను ఈ షికాకాయ్ పౌడర్లో మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి ఆడిస్తానో చూపిస్తాను. నేను ఈ షికాకాయ్ పౌడర్కి టోటల్ 18 ఇంగ్రీడియంట్స్తో వేసి ఈ పొడిని మిల్లికి ఆడిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ షికాకాయ, కుంకుడుకాయ మన హెయిర్కి చాలా మంచిది. మన హెయిర్ గ్రోత్నెస్కి, అదేవిధంగా హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి మన హెయిర్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇంకా అవిసె గింజలు అయితే మన హెయిర్ సాఫ్ట్నెస్కి అండ్ డాండ్రఫ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా వేపాకు అనేది మన హెయిర్కి డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది, డాండ్రఫ్ తగ్గిపోతుంది. అదేవిధంగా చాలామంది పేర్లు సమస్య ఉండి బాధపడుతూ ఉంటారు. ఈ వేపాకు యూస్ చేయడం వల్ల పేర్లు అనేది తగ్గిపోతాయి. ఇంకా తంగేడు పూలు, రోజ్ పెటల్స్, దాసాన్ పువ్వు, ఇవన్నీ ఏంటి అంటే మన హెయిర్ సాఫ్ట్నెస్కి అండ్ మన హెయిర్ గ్రోత్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. మెంతులు మనకందరికీ తెలిసిందేను. మెంతులు మన హెయిర్ గ్రోత్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇంకా కరివేపాకు, ఉసిరికాయ, ఇవి నల్లగా ఉన్నాయి ఏంటి అనుకోకండి. ఉసిరికాయ ఎండబెట్టిన తర్వాత అలా వస్తాయి నల్లగా. ఉసిరికాయ, ఇలా నేనైతే గరిక కూడా వేస్తాను. గరిక ఎండబెట్టి ఆ తర్వాత వేస్తాను. గరిక ఏంటంటే మన హెయిర్ ఫాల్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ మీకు ఈరోజు చూపిస్తున్నాను, రోస్మెరీ లీవ్స్. ఈ రోస్మెరీ లీవ్స్ అయితే మనకి ఇక్కడెక్కడ దొరకవండి. నేనైతే చెన్నై నుంచి తెప్పించాను. ఈ రోస్మెరీ లీవ్స్ యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ లేని చోట హెయిర్ వస్తుంది. బట్టతలు ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు కూడా ఈ హెయిర్ ప్యాక్, హెయిర్ గ్రోత్ పౌడర్, షికాకాయ్ పౌడర్ కావాలి అనుకుంటే మన పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేయండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. బాయ్.